Good morning. I am G. Ramya, lecturer in chemistry. Here in this video, we are going to learn about crystal field theory. Spatika Kshetra Siddhantam. Crystal field theory. According to crystal field theory, క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం మనం ఏం చెప్తాము అంటే మెటల్ అయాన్కి అలాగే లైగాండ్కి మధ్యన ఉన్న బాండ్ అయానిక్ ఇన్ నేచర్ అని చెప్తాం. ఏం చెప్తాం? మెటల్ అయాన్కి అలాగే లైగాండ్కి మధ్యన ఉన్న బాండింగ్ అయానిక్ ఇన్ నేచర్ అని చెప్తాం. ఈ సిద్ధాంతం ప్రకారం కేంద్ర లోహ పరమాణువు లైగాండ్లకు మధ్య ఉన్న బంధానికి అయానిక్ స్వభావం ఉంటుంది. ఈ థియరీని ఎవరు ప్రపోజ్ చేశారు అంటే 1929లో బెత్ అండ్ బ్లెక్. ఎందుకు ఏం ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ థియరీని ద్వారా? కలర్ అండ్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్. బెత్ అండ్ బ్లెక్ అనే వాళ్ళు ఇద్దరు 1929లో ఈ థియరీని ప్రపోజ్ చేశారు టు ఎక్స్ప్లెయిన్ కలర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఆఫ్ క్రిస్టలిన్ సాలిడ్స్. క్రిస్టలిన్ సాలిడ్స్లో కలర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. కాబట్టి దీనికి ఏ పేరు వచ్చింది? క్రిస్టల్ ఫీల్డ్ థియరీ అని పేరు వచ్చింది. 1929లో బెత్ అండ్ బ్లెక్ అనే ఇద్దరు భౌతిక శాస్త్రవేత్తలు స్ఫటిక పదార్థాల రంగు, అయస్కాంత ధర్మాలు, ఇతర ధర్మాలను వివరించడంలో స్ఫటిక క్షేత్ర సిద్ధాంతాన్ని అభివృద్ధి చేశారు. ఓకేనా? బెత్ అండ్ బ్లెక్ అనేవారు 1929లో క్రిస్టలిన్ సాలిడ్స్ యొక్క కలర్ మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ థియరీని ప్రపోజ్ చేశారు. ఈ థియరీ పేరేంటి? క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, స్ఫటిక క్షేత్ర సిద్ధాంతం. చూడండి, అకార్డింగ్ టు క్రిస్టల్ ఫీల్డ్ థియరీ, ఈ క్రిస్టల్ ఫీల్డ్ థియరీ ప్రకారం ఏం జరుగుతుంది? ఒక మెటల్ అయాన్ అనేది సిచ్యువేటెడ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మెటల్ అయాన్ అనేది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సిచ్యువేట్ అయి ఉంటుంది, అంటే ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్ లోపల ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేని వల్ల వస్తుంది? ఎయిదర్ బై సరౌండింగ్ మాలిక్యూల్స్ వల్ల రావచ్చు, లేదా అయాన్స్ లైక్ లైగాండ్స్. అంటే ఇదేం చెప్తుంది? మెటల్ అయాన్ అనేది, సెంట్రల్ మెటల్ అయాన్ అనేది ఒక ఎలక్ట్రిక్ ఫీల్డ్లో సిచ్యువేట్ అయి ఉంటుంది. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ దేనివల్ల వచ్చింది అంటే ఇదర్ మాలిక్యూల్స్ ఆర్ అయాన్స్ కాల్డ్ లైగాండ్స్ వల్ల ఏర్పడుతుంది. చూడండి, కింద మీకు డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసాం. సి ఫర్ ఎగ్జాంపుల్, మెటల్ ఈజ్ ద పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్. మెటల్ అనేది పాజిటివ్లీ చార్జ్డ్ అయాన్, దాని చుట్టూ నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ ఉన్నాయి. నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్స్ ఉన్నాయి మెటల్ ఆటమ్ చుట్టూ, సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూ. ఓకే, ఎప్పుడైతే పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ అయాన్ దగ్గరికి నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్ వస్తుందో, ఇంటరాక్ట్ అవుతుందో బాండ్ ఫార్మేషన్కి, అప్పుడు ఏం జరుగుతుంది? మెటల్ అయాన్లో సమ్ చేంజెస్ జరుగుతాయి. మెటల్ అయాన్ యొక్క డి ఆర్బిటాల్స్లో సమ్ చేంజెస్ జరుగుతాయి. వాటినే క్రిస్టల్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ అంటాం. అమ్మ, అర్థమైందా? మెటల్ ఆటమ్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్లీ చార్జ్డ్ మెటల్ ఆటమ్ చుట్టూ నెగిటివ్లీ చార్జ్డ్ లైగాండ్ సరౌండ్ అయి ఉంటే, లైగాండ్ ఎప్పుడైతే మెటల్ ఆటమ్ దగ్గరికి ఇంటరాక్ట్ అవుతుందో, ఇట్ కాజెస్ సమ్ చేంజెస్ ఇన్ ద డి ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్ ఆటమ్. మెటల్ యొక్క డి ఆర్బిటాల్లో సమ్ చేంజెస్ వస్తాయి. వాటినే క్రిస్టల్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ అంటాం. ఓకేనా? ధనాలోహ అయాన్లు రుణ లైగాండ్ అయాన్ల మధ్యన అయాన్ అయాన్ ఆకర్షగాను, అలాగే ధనాలోహ అయాను తటస్థ లైగాండ్ల మధ్యన అయాన్ అధ్రువ అణువు ఆకర్షణగాను ఇది ఉంటుంది. మనం ఈ సిద్ధాంతంలో ముఖ్యంగా ఏం చెప్పుకుంటామంటే, లోహం యొక్క డి ఆర్బిటాల్లో వాటిలో ఉన్న ఎలక్ట్రాన్లు మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటాం ఇందులో. ఓకేనా? ఎప్పుడైతే లోహం లైగాండ్ కలిసి సంశ్లిష్ట పదార్థం ఏర్పడుతుందో, లైగాండ్ క్షేత్ర ప్రభావం వల్ల లోహ డి ఆర్బిటాలు శక్తిపరంగా విభజనకు లోనవుతాయి. అంటే వాటి యొక్క సమాన శక్తిని కోల్పోతాయి. దీన్ని ఏమంటాం? స్ఫటిక క్షేత్ర విభజన అంటాం.
ఇప్పుడు చూడండి, మీకు డి ఆర్బిటాల్స్ చెప్తాను నేను. మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్లో ఏం చేంజెస్ వస్తాయో తెలుసుకుందాం ఇప్పుడు. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ డి ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్ ఆటమ్ అన్నాం. ఇక్కడ చూడండి, డి ఆర్బిటాల్స్ ఆఫ్ మెటల్ ఆటమ్. యాక్చువల్గా మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ మీకు తెలుసు కదా, 5 డి ఆర్బిటాల్స్ ఉంటాయి. ఫస్ట్ది డిఎక్స్వై. డిఎక్స్వై చూడండి, డిఎక్స్వై షేప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇఫ్ ద లోబ్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ ద యాక్సిస్. లోబ్స్ అనేది ఇది ఎక్స్ యాక్సిస్ అనుకున్నాను, ఇది వై యాక్సిస్ అనుకున్నాను. లోబ్స్ అనేది ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం? డిఎక్స్వై ఆర్బిటాల్ అంటాం. సిమిలర్గా డివైజెడ్ చూడండి, వై యాక్సిస్ జెడ్ యాక్సిస్. లోబ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ బిట్వీన్ ద యాక్సిస్. లోబ్స్ అనేవి యాక్సిస్ ఇన్ బిట్వీన్ యాక్సిస్ ఉన్నాయి కాబట్టి డివైజెడ్. నెక్స్ట్ డిజెడ్ఎక్స్ చూడండి, ఇక్కడ కూడా లోబ్స్ అనేవి ఇన్ బిట్వీన్ ద ఆర్బిటాల్స్, జెడ్ ఎక్స్ ఆర్బిటాల్స్ మధ్యన ఉన్నాయి. చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, ఇది జెడ్ యాక్సిస్. లోబ్స్ అనేవి దీని ఇన్ బిట్వీన్, ఈ రెండింటి మధ్యన ఉన్నాయి. ఓకేనా? చూడండి, ఇప్పుడు ఈ 3 ఆర్బిటాళ్ళు డిఎక్స్వై, డివైజెడ్, డిజెడ్ఎక్స్, ఈ 3 ఆర్బిటాళ్ళు కూడా లోబ్స్ ఎలా ఉన్నాయి? బిట్వీన్ ద యాక్సిస్ ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం? T2G ఆర్బిటాల్స్ అంటాం. T2G ఆర్బిటాల్స్ అంటే లోబ్స్ ఆర్ ప్రెజెంట్ బిట్వీన్ ద యాక్సిస్ అయితే వాటిని ఏమంటాం? T2G ఆర్బిటాల్స్ అంటాం. అలాగే మరి ఇంకొకటి చూసుకుందాం. ఏంటి? నెక్స్ట్ 2 డి ఆర్బిటాల్స్ ఏంటవి? dx² - y² dz² చూసినట్లయితే ఇక్కడ ఏం జరుగుతుంది? లోబ్స్ ఆర్ ప్రెజెంట్ అలాంగ్ ద యాక్సిస్. ఇక్కడ లోబ్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది యాక్సిస్ అయితే యాక్సిస్ అలాంగ్ ద యాక్సిస్ లోబ్స్ ఉంటాయి కాబట్టి dx² - y² చూసినా dz² చూసినా అదే అర్థమవుతుంది. కాబట్టి ఈ 2 సెట్ ఆఫ్ ఆర్బిటాల్స్ని ఏమంటాం? ఈజీ ఆర్బిటాల్స్ అంటాం. ఏమంటాం? ఈజీ ఆర్బిటాల్స్. ఇక్కడ లోబ్స్ అనేవి అలాంగ్ ద యాక్సిస్ ఉంటాయి. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న T2G అలాగే ఈజీ ఆర్బిటాల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్. ఏంటమ్మా? మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్. ఇప్పుడు చూడండి, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్ అన్నాను. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లైగాండ్ తీసుకున్నాను, COF6 3-. ఇక్కడ చూడండి, కొబాల్ట్ అనేది సెంట్రల్ మెటల్ ఆటము 6 ఫ్లోరిన్ లైగాండ్స్ని కలిగి ఉంది కాబట్టి ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. ఎప్పుడైతే ఫ్లోరిన్ మాలిక్యూల్ వచ్చి కొబాల్ట్ దగ్గరకు వస్తుందో, సెంట్రల్ మెటల్ ఆటమ్ దగ్గరికి లైగాండ్ అప్రోచ్ అవుతుందో, మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ ఎలా స్ప్లిట్ అవుతాయో ఇక్కడ మనం తెలుసుకుందాం. అంటే లోహం యొక్క డి ఆర్బిటాల్ ఎలా విభజన చెందుతాయో ఆక్టాహెడ్రల్లో స్ఫటిక క్షేత్ర విభజన ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూడండి, ఫస్ట్ మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ ఇవి. మెటల్ యొక్క డి ఆర్బిటాల్స్ 5 డి ఆర్బిటాల్స్ రాసుకున్నాను. dxy, dyz, dzx, dx² - y² dz². 5 డి ఆర్బిటాల్లు. వీటన్నిటిని డీజెనరేట్ డి ఆర్బిటాల్స్ అంటాం. ఏమంటాం? డీజెనరేట్ డి ఆర్బిటాల్స్. డీజెనరేట్. చూడండమ్మా, ఈ 5 డి ఆర్బిటాల్స్ని డీజెనరేట్ డి ఆర్బిటాల్లు అంటాం. అంటే ఏంటి? ఇవన్నీ సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి కాబట్టి. డీజెనరేట్ అంటే అర్థం ఏంటి? అన్నీ సేమ్ ఎనర్జీని కలిగి ఉంటాయి, అంటే సమశక్తి స్థితిలో ఉంటాయి అన్నీ. ఫస్ట్ ఎప్పుడైతే మెటల్ ఆటమ్ దగ్గరికి లైగాండ్ వచ్చిందో, లైగాండ్ ఎప్పుడైతే మెటల్ ఆటమ్ని అప్రోచ్ అయ్యిందో ఏమవుతాయంటే ఇవన్నీ నాన్ డీజెనరేట్గా మారుతాయి. ఏమవుతాయి? నాన్ డీజెనరేట్గా మారుతాయి. నాన్ డీజెనరేట్గా మారి చూడండి, ఫస్ట్ అన్ని డి ఆర్బిటాల్లో ఉన్న మెటల్ ఆటమ్ యొక్క డి ఆర్బిటాల్స్ అన్నీ సేమ్ సమానమైన ఎనర్జీని కలిగి ఉంటాయి. ఎప్పుడైతే మెటల్ దగ్గరికి లైగాండ్ అప్రోచ్ అయిందో
ఈ ఆర్బిటాల్స్ అన్నీ ఎలాగ మారుతాయి? నాన్ డీజెనరేట్గా మారుతాయి. నాన్ డీజెనరేట్ అంటే అర్థం ఏంటి? అన్నిటికీ సేమ్ ఎనర్జీ లేదు, సమానమైన శక్తి లేదు. నాన్ డీజెనరేట్ డి ఆర్బిటాల్స్ అంటే ఎనర్జీ ఆఫ్ డి ఆర్బిటాల్స్ అనేది సమానం కాదు ఇక్కడ. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో చెప్తున్నాను. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎందులో చెప్పుకుంటున్నాం? ఆక్టాహెడ్రల్ సంసిస్టాల్లో చెప్పుకుంటున్నాం. మరి ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్లో అయితే ఇక్కడ చూడండి, లైగాండ్ అప్రోచెస్ మెటల్ ఆటమ్ అలాంగ్ ద యాక్సిస్. లైగాండ్ అప్రోచెస్ మెటల్ ఆటమ్ అలాంగ్ ద యాక్సిస్. మీరు చూడండి అమ్మా ఒకసారి, అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్స్ ఏంటి? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో మెటల్ ఆటమ్ దగ్గరికి లైగాండ్ అలాంగ్ ద యాక్సిస్ వస్తుంది. అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్స్ ఏంటి? కింద మీరు చూసినట్లయితే ఈజీ ఆర్బిటాల్స్. ఈజీ ఆర్బిటాల్స్. ఓకే, కాబట్టి చూడండి, కంపేర్ టు T2Gతో కంపేర్ చేస్తే ఈజీ ఆర్బిటాల్స్ అనేవి ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని, ఈ డి ఆర్బిటాల్స్ 5D ఆర్బిటాల్స్లో ఈజీ ఆర్బిటాల్స్ ఎందుకు? లైగాండ్ అనేది అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుంది కాబట్టి అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్ ఏంటి? ఈజీ ఆర్బిటాల్. ఇవి ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఏంటా రెండు ఈజీ ఆర్బిటాలు? dx² - y² dz². ఓకే, నెక్స్ట్ మరి మిగతా 3 ఆర్బిటాల్ ఏంటి? T2G ఆర్బిటాల్స్. ఈ 3 ఆర్బిటాల్స్ లైగాండ్ అలాంగ్ ద యాక్సిస్ అప్రోచ్ అయింది కాబట్టి ఇన్ బిట్వీన్ ద యాక్సిస్ ఉన్న 3 ఆర్బిటాల్ T2G ఆర్బిటాల్స్ తక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి దే మూవ్ బ్యాక్ టు ద గ్రౌండ్ స్టేట్. బట్ ఎనర్జీ అనేది కోల్పోతాయి. ఆ 3 ఏంటి? dxy, dyz, gzx. ఓకేనా? ఇప్పుడు చూడండి, మనం ఇందాక నుంచి ఏమంటున్నాం? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ అంటున్నాం. అంటే దాని అర్థం ఏంటి? ఎప్పుడైతే మెటల్ ఆటమ్ దగ్గరికి లైగాండ్ అప్రోచ్ అయిందో దానివల్ల ఏం జరుగుతుంది? ఇట్ లీడ్స్ టు ద స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ డి ఆర్బిటాల్స్. కాబట్టి దాన్ని ఏమన్నాం? CFSE అని రాశాను కదా ఇక్కడ. CFSE అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ లేదా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అనొచ్చు. దీన్ని ఎప్పుడు కూడా డెల్టాతో సూచిస్తాం. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి ΔO అని రాశాను ఇక్కడ. ఓకేనా? చూడండి, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అంటే ఎప్పుడైతే మెటల్ ఆటమ్ దగ్గరకు లైగాండ్ వచ్చిందో మెటల్ యొక్క డి ఆర్బిటాల్ స్ప్లిట్ అయిపోతున్నాయి, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ జరుగుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ 2 ఆర్బిటాల్స్, ఈజీకి T2Gకి మధ్య ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ని ఏమంటాం? CFSE అంటాం. ఏమంటాం? CFSE. ఈజీకి T2Gకి మధ్యన ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ని ఏమంటాం? CFSE అంటాం. అంటే ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ ద 2 ఆర్బిటాల్స్ డ్యూ టు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఈజ్ కాల్డ్ crystal field splitting energy or crystal field stabilization energy. It was denoted by delta. As we are saying it in the octahedral complexes, మనం ఏం చెప్తాం? ΔO అంటాం. ఓకేనా? మరి ఇక్కడ చూడండి, వీటి యొక్క డిఫరెన్స్ ఎంత అంటే ఫస్ట్ చూడండి, T2G ఆర్బిటాల్స్ చెప్తున్నాను. మొత్తం అసలు డి ఆర్బిటాల్స్ ఎన్ని? కింద డినామినేటర్లో వేసుకోండి, 5. ఓకే, మొత్తం 5 ఆర్బిటాల్స్ అమ్మ. అది డినామినేటర్లో వేసుకున్నాను. ఎన్నితో కంపేర్ చేస్తే T2G ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది? పైన రెండింటితో కంపేర్ చేస్తుంటే ఈ 3 ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి పైన 2 వేసుకున్నాను. ఎన్నిటితో కంపేర్ చేస్తే? రెండింటితో కంపేర్ చేస్తే T2G ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది. ఎనర్జీ తగ్గుతుంది కాబట్టి -2/5 డెల్టా నాట్ అని రాస్తాం. ఓకేనా? మొత్తం 5 ఆర్బిటాల్ అమ్మ డినామినేటర్లో వేసుకున్నాను. ఎన్నిటితో కంపేర్ చేస్తే T2G ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ తగ్గుతుంది? పైన 2 ఈజీ ఆర్బిటాల్స్తో ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి -2/5 డెల్టా నాట్. నెక్స్ట్ అదే ఈజీ ఆర్బిటాల్స్ యొక్క డిఫరెన్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఈజీకి మొత్తం ఎన్ని ఆర్బిటాల్స్? 5. ఎన్నిటితో కంపేర్ చేస్తే దీన్ని ఈజీ ఆర్బిటాల్కి చెప్తున్నారమ్మా? మొత్తం 5 ఆర్బిటాల్స్.
ఎన్నిటితో కంపేర్ చేస్తే ఈజీ ఆర్బిటాల్ యొక్క ఎనర్జీ పెరుగుతుంది? 3తో, కింద 3తో కంపేర్ చేస్తే. ఓకే, ఇంక్రీజింగ్ కదా ఎనర్జీ, కాబట్టి +3/5 డెల్టా నాట్, +3/5 డెల్టా నాట్. +3/5 డెల్టా నాట్ వాల్యూ అంతా ఈజీ ఈక్వల్స్ టు +0.6 డెల్టా నాట్. అదే T2G అయితే ఇక్కడ చెప్పాను కదా -2/5 డెల్టా నాట్ అని, దాని వాల్యూ అంతా -0.4 డెల్టా నాట్. అమ్మ ఒక్కటే విషయం గుర్తుంచుకోవాలి, ఏంటి? ఆక్టాహెడ్రల్ కాంప్లెక్సెస్లో లైగెండ్ అనేది మెటల్ ఆటమ్ దగ్గరికి అలాంగ్ ద యాక్సిస్ వస్తుంది. అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్ ఏంటి? ఈజీ ఆర్బిటాల్. కాబట్టి అవి ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఎనర్జీ అనేది, వాటి యొక్క ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ T2G ఆర్బిటాల్స్ అవి తక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి వాటి యొక్క ఎనర్జీ అనేది డిక్రీజ్ చూస్తాం మనం. మరి ఈ రెండు ఆర్బిటాల్ అంటే ఈజీకి 2Gకి మధ్యన ఉన్న ఎనర్జీ డిఫరెన్స్ డ్యూ టు క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ వల్ల, దాన్ని ఏమంటాం? క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ అనొచ్చు, లేదా క్రిస్టల్ ఫీల్డ్ స్టెబిలైజేషన్ ఎనర్జీ అంటాం. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీని దేంతో రిప్రజెంట్ చేస్తాం? డెల్టాతో రిప్రజెంట్ చేస్తాం. ఇది ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి డెల్టా ఓ అంటాం. ఓకేనా? నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్, చూడండి అంతా అదే ఇక్కడ ఉంది. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ T2G అండ్ EG ఆర్బిటాల్స్ ఈజ్ నోన్ యాజ్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ డినోటెడ్ బై డెల్టా. ఓ అంటే ఆక్టాహెడ్రల్ కాంప్లెక్స్. మరి ఆ డెల్టా ఓ అంటే క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ దేని మీద డిపెండ్ అవుతుంది అంటే లైగాండ్ యొక్క స్ట్రెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది. ఒకవేళ లైగాండ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉందనుకో అమ్మ, దాని యొక్క సైజ్ అనేది తగ్గిపోతుంది. సైజు నెగిటివ్ ఛార్జ్ ఉంటే, లైగాండ్ మీద నెగిటివ్ ఛార్జ్ ఉంటే ఏంటి? దాని యొక్క సైజు చిన్నగా ఉంటుంది, కాబట్టి అది ఫాస్ట్గా మెటల్ ఆటమ్ దగ్గరికి అప్రోచ్ అవ్వగలదు. క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. చూడండి, కామన్గా లైగాండ్స్ని అరేంజ్ చేశారు అకార్డింగ్ టు డెల్టా వాల్యూస్. చూడండి, I- Br- Cl- F- H2O pyridine equals to NH3 En NO2 very much less than Cn less than CO. ఇక్కడ చూడండి, లైగాండ్స్ I- కానీ Br- కానీ H2O కానీ ఎట్సెట్రా వీటికి ఏముంటుంది? డెల్టా ఓ వాల్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాబట్టి వీటిని ఏమంటాం? వీక్ లైగాండ్స్ అంటాం. అలాగే Cn- కానీ CO- కానీ డెల్టా ఓ వాల్యూ అనేది ఎక్కువగా ఉంటుంది, కాబట్టి వీటిని స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్ అంటాం. అమ్మ అర్థమైంది కదా? డెల్టా ఓ వాల్యూ చెప్పుకున్నాం ఇందాక. ఆ డెల్టా ఓ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుంది? లైగాండ్ యొక్క ఫీల్డ్ స్ట్రెంత్ మీద డిపెండ్ అవుతుంది. అంటే అది స్ట్రాంగ్ లైగాండా, స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండా, వీక్ ఫీల్డ్ లైగాండా అని. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ నెగిటివ్ ఛార్జ్ కనుక ఎక్కువగా ఉంటే సైజ్ తక్కువగా ఉంటుంది, త్వరగా సెంట్రల్ మెటల్ అయాన్ దగ్గరికి వెళ్ళిపోతుంది, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. మిగతా లైగాండ్స్కి కింద ఇక్కడ మీకు చెప్పిన విధంగా ఇవేమవుతాయి? వీక్ ఫీల్డ్ లైగాండ్స్, ఇవి స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్స్. ఇప్పుడు చూడండి, ఒకవేళ స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అంటే Cn- CO- ఉంటే ఎలక్ట్రాన్స్ ఏమైపోతాయి? పెయిరప్ అవుతాయి. ఆర్బిటాల్స్లో ఎలక్ట్రాన్స్ అనేవి పెయిరప్ అవుతాయి. కాబట్టి ఏ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది? లో స్పిన్ కాంప్లెక్సెస్. పెయిరప్ అయితే అంతే కదా, మా మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్లో పెయిరప్ అయితే ఏమంటాం? డయామాగ్నెటిక్ అంటాం. లో స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తాయి, డయామాగ్నెటిక్ అంటాం. చూడండి ఒకసారి, ఈ కింద టేబులర్ ఫామ్లో మీకు వివరంగా చెప్పాం. మెటల్ ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? మెటల్ ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఫస్ట్ నెక్స్ట్ T2G ఆర్బిటాల్లో EG ఆర్బిటాల్స్. ఫర్ ఎగ్జాంపుల్, మెటల్ ఆటంలో ఒక ఎలక్ట్రానే ఉంది, అది T2G ఆర్బిటాల్లో ఉందనుకో,
దాని సిఎఫ్ఎస్సి వాల్యూ ఎంత 0.4 డెల్టా నాట్ అవుతుంది. 2 ఉంటే డబల్ 0.8 డెల్టా నాట్. 3 ఉంటే అంటే T2G ఆర్బిటల్స్ మొత్తం ఆక్యుపై అయిపోయినాయి 1.2 డెల్టా నాట్. నెక్స్ట్ చూడండి 4 ఉంటే 4 ఉన్నప్పుడు లైగాండ్ ఈజీకి వెళ్ళొచ్చు కదా, మళ్ళీ T2Gలో ఎందుకు ఉంది అంటే ఇది స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి పెయిరప్ చేస్తుంది. ఇందాక చెప్పాను కదా పెయిరప్ చేస్తుంది డయామాగ్నెటిక్ అని. అదేవిధంగా ఈ టేబులర్ ఫామ్ అంతా మీరు చూడొచ్చు. వాటి డెల్టా నాట్ వాల్యూస్ ఎన్ని అన్పెయిడ్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనేది. నెక్స్ట్ అదే వీక్ ఫీల్డ్ లైగాండ్ అనుకో, ఎగ్జాంపుల్ F- కానీ H2O కానీ డెల్టా నాట్ వాల్యూ తక్కువగా ఉంటుంది. డెల్టా నాట్ వాల్యూ అనే మనం ఇక్కడ ఎలక్ట్రాన్స్ని పెయిరప్ చేయలేము, అంటే పారామాగ్నెటికే కదా, హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది పారామాగ్నెటిక్. ఇప్పుడు చూడండి అటువంటి కాంప్లెక్స్ ఏంటి FeH2O6+2 ఇటువంటి కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. అంటే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ ఉంటేనమ్మా ఎలక్ట్రాన్స్ని పెయిరప్ చేస్తుంది ఆర్బిటాల్స్లో. అదే వీక్ ఫీల్డ్ లైగాండ్ ఉంటే అది పెయిరప్ చేయలేదు, పారామాగ్నెటిక్ ఇన్ నేచర్, అలాగే హై స్పిన్ కాంప్లెక్సెస్ని ఫామ్ చేస్తుంది. ఈ టేబులర్ ఫామ్లో ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వీక్ ఫీల్డ్ లైగాండ్ మీకు ఇందాక చెప్పాను నేను ఏంటి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేం చెప్తుంది, నెంబర్ ఆఫ్ డి ఎలక్ట్రాన్స్, మెటల్ ఆటంలోనూ డి ఎలక్ట్రాన్స్ చెప్తుంది. ఇక్కడ 3 T2G ఆర్బిటాల్స్ ఫిల్ అయిన తర్వాత థర్డ్ కేసు చూడండి ఒకసారి, 3 డి ఆర్బిటాలు ఫిల్ అయిన తర్వాత నెక్స్ట్ దానికి వచ్చేటప్పటికి అదే స్ట్రాంగ్ ఫీల్డ్ లైగాండ్ అయితే ఎలక్ట్రాన్ ఇక్కడికి వస్తుంది. కానీ మనం ఏం చెప్పుకుంటున్నాం, వీక్ ఫీల్డ్ లైగాండ్ చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎలక్ట్రాన్ అనేది నెక్స్ట్ ఆర్బిటాల్కి ఎంటర్ అవుతుంది, ఈజీ ఆర్బిటాల్కి, 4th ఎలక్ట్రాన్. ఓకేనా, అంటే మొత్తం అన్ని ఆర్బిటాల్స్ ఫిల్ అయిన తర్వాత అప్పుడు పెయిరింగ్ అనేది మనం చూస్తాం. ఎందుకు, అది వీక్ ఫీల్డ్ లైగాండ్ కాబట్టి. దాని యొక్క డెల్టా నాట్ వాల్యూస్ ఇక్కడ స్పెసిఫై చేసాం పక్కన. ఇదంతా ఏంటి, క్రిస్టల్ ఫీల్డ్ విభజన ఆక్టాహెడ్రల్ సమ్మేళనాల్లో. అదే టెట్రాహెడ్రల్లో అయితే ఏం జరుగుతుంది అంటే సేమ్ ఇందాకటి వరకు ఫస్ట్ డీజనరేట్ డి ఆర్బిటాల్స్ అన్నిటికీ సేమ్ ఎనర్జీ ఉంటుంది. మెటల్ ఆటమ్ దగ్గరికి లైగాండ్ వచ్చేటప్పటికి వాటి యొక్క డీజనరసీని కోల్పోయి డిఫరెంట్ ఎనర్జీ కలిగి ఉంటాయి డి ఆర్బిటాల్స్. ఇప్పుడు మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో లైగాండ్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుంది. టెట్రాహెడ్రల్ సమ్మేళనాల్లో లైగాండ్ అనేది పరమాణు దగ్గరికి బిట్వీన్ ద యాక్సిస్ వస్తుంది. బిట్వీన్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్స్ ఏంటి, మీరు ఇందాక తెలుసు కదా, T2G ఆర్బిటాల్స్. కాబట్టి ఇవి ఎక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని ఎగ్జిబిట్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి, ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్స్, ఈజీ ఆర్బిటాల్స్ అనేవి తక్కువ రిపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి వాటి యొక్క ఎనర్జీని కోల్పోతాయి. ఇక్కడ చూడండి, నేను T2G అని రాయలేదు, EG అని రాయలేదు, T2 అని రాశాను, E అని రాశాను. ఇది టెట్రాహెడ్రల్ కాంప్లెక్స్ కాబట్టి T2E అని రాయాలి, G అన్న సింబల్ రాయకూడదు. ఎక్కడ G అంటే గెరేడ్ అన్న సింబల్ రాయకూడదు. ఓకేనా, మరి ఈ 2 ఆర్బిటాల్స్ యొక్క ఎనర్జీ డిఫరెన్స్ని ఏమంటాం, డెల్టా T అంటాం. అలాగే మరి డెల్టా T వాల్యూ, టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్ కాబట్టి డెల్టా T అన్నాను. నెక్స్ట్ ఒకసారి ఈ ఆర్బిటాల్ యొక్క డెల్టా T వాల్యూ ఎంత ఉంటుంది, మొత్తం 5 ఆర్బిటాలు, 3తో కంపేర్ చేస్తే దీని ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి -5 డెల్టా T. అదే T2 ఆర్బిటాల్కి వచ్చేటప్పటికి మొత్తం 5 ఆర్బిటాలు, 2తో కంపేర్ చేస్తే దాని ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ సింబల్, +2/5 డెల్టా T. దాని వాల్యూ ఎంత, డెల్టా T T2 ఈక్వల్స్ టు +0.4 డెల్టా T. అలాగే E ఈక్వల్స్ టు -0.6 డెల్టా T. ఒకటే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే టెట్రాహెడ్రల్ కాంప్లెక్సెస్లో మెటల్ ఆటమ్ లైగాండ్ దగ్గరికి మెటల్ ఆటమ్ బిట్వీన్ ద యాక్సిస్ అప్రోచ్ అవుతుంది. నెక్స్ట్ క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్ ఇన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్స్. ఇప్పుడు చూడండి,
క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ఇన్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్ అంటే సమతుల చతురస్ర సంశ్లిష్టాల్లో డి ఆర్బిటాల్ విభజన ఎలా ఉంటుందో చూద్దాం. ముందు అన్నీ కూడా డీజెనరేట్ డి ఆర్బిటాల్స్. మీకు తెలుసు కదా డీజెనరేట్ డి ఆర్బిటాల్స్. ఎప్పుడైతే మెటల్ ఆటమ్ దగ్గరికి లైగాండ్ వచ్చిందో అవి డీజెనరసీని కోల్పోతాయి, అంటే సేమ్ ఎనర్జీని కోల్పోయి డిఫరెంట్ ఎనర్జీస్ని కలిగి ఉంటాయి. నాన్ డీజెనరేట్ డి ఆర్బిటాల్స్. ఆక్టాహెడ్రల్లో అయితే ఏమవుతుంది, లైగాండ్ అనేది, ఇప్పుడు ఇక్కడ ఆక్టాహెడ్రల్ చెప్తున్నాను ఒకసారి వినండి. లైగాండ్ అనేది అలాంగ్ ద యాక్సిస్ ఉన్న ఆర్బిటాల్స్ దగ్గర అప్రోచ్ అవుతుంది. కాబట్టి ఈజీ ఆర్బిటాల్స్ ఎక్కువ రెపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి కంపేర్ టు T2G. ఇప్పుడు చూడండి, ఒకవేళ చూడండి మెటల్ ఆటమ్ చుట్టూ లైగాండ్ సరౌండ్ అయి ఉన్నాయి. XYZ యాక్సిస్ అనుకోండి. నేనేం చేస్తున్నాను అంటే చూడండి, మెటల్ ఆటమ్ చుట్టూ లైగాండ్స్ అటాచ్ అయి ఉన్నాయి. ఇది స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్స్ అనుకుంటే మెటల్ చుట్టూ 4 లైగాండ్స్ ఉన్నాయి, ఇంకొక ఎదురు ఉండేమన్నా పై అబోవ్ ద యాక్సిస్ బిలో ద యాక్సిస్ ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది జెడ్ యాక్సిస్, పైన ఒక లైగాండ్ ఉంది, కింద ఒక లైగాండ్ ఉంది. ఒకవేళ జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ని కనుక నేను వాటి ప్లేస్ నుంచి దూరంగా తీసుకెళ్తే, లైగాండ్స్ని దూరంగా తీసుకెళ్తే, అప్పుడు చూడండి ఇక్కడ ఈజీ ఆర్బిటాల్స్ ఏమున్నాయి, dx² - y² dz². ఎప్పుడైతే జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ దూరంగా వెళ్ళినాయో ఎక్స్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ ఎక్కువ రెపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. ఓకే, కంపేర్ టు జెడ్ యాక్సిస్. కాబట్టి dz², ఈ రెండు ఆర్బిటాల్ని కంపేర్ చేస్తే dx² - y² అనేది పైకి వెళ్తుంది, z² కిందకి వచ్చేస్తుంది. ఓకే, సేమ్ ఇక్కడ కూడా చూడండి, T2G ఆర్బిటాల్స్లో కూడా XY యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ ఎక్కువ రెపల్సివ్ ఫోర్సెస్ని ఎగ్జిబిట్ చేసి ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటాయి, ఎగ్జైటెడ్ స్టేట్కి వెళ్తాయి. రిమైనింగ్ రెండు ZX, DYZ, DZX రెండు తక్కువ రెపల్సివ్ ఫోర్స్ని ఎక్స్పీరియన్స్ చేస్తాయి కంపేర్ టు XY. కాబట్టి వీటి ఎనర్జీ యొక్క డిక్రీజ్ అవుతుంది. ఇదంతా ఇక్కడ టెట్రాగోనల్లో అయితే. అదే స్క్వేర్ ప్లానర్ అయితే ఏం జరుగుతుంది అంటే చూడండి, ఇక్కడ చూడండి dx² - y² dz² ఉంది, అంతేనా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ని నేను మొత్తం రిమూవ్ చేసేస్తున్నాను. అప్పుడు ఏం జరుగుతుందమ్మా, ఇక్కడ చూడండి జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ ఏంటి, dz², dyz, dzx. ఇప్పుడు చూడండి dx² - y² అనేది ఎక్కువ రెపల్సివ్ ఫోర్సెస్ని ఎక్స్పీరియన్స్ చేస్తుంది. ఎప్పుడైతే జెడ్ మీద ఉన్న లైగాండ్స్ లేవో XY మీద యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ మెటల్ దగ్గరికి వస్తాయి కదా మోర్ క్విక్గా, అప్పుడు ఏమవుతుంది, ఇవి ఎక్కువ రెపల్సివ్ ఫోర్సెస్ని తీసుకుని ఎగ్జైట్ అవుతాయి. dz² ఏమవుతుంది, మొత్తం దాని అసలు dz² అంటే అసలు జెడ్ యాక్సిస్ మీద లైగాండ్స్ లేవు, మొత్తం దాని ఎనర్జీ డిక్రీజ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇక్కడ చూడండి dxy ఏమవుతుంది, XY యాక్సిస్ మీద ఉన్న వాటికి ఎక్కువ రెపల్సివ్ ఫోర్స్ వచ్చి ఇది ఎగ్జైట్ అవుతుంది. dyz, gzx మీద ఉన్న వాటికి తక్కువ రెపల్సివ్ ఫోర్స్ వచ్చి ఇది కిందకి ఎనర్జీ కోల్పోతుంది. ఇది స్క్వేర్ ప్లానర్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ ΔSP అంటాం. దాని వాల్యూ ఎంత, క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిట్టింగ్ స్క్వేర్ ప్లానర్ కాంప్లెక్సెస్లో చాలా ఎక్కువ కంపేర్ టు ఆక్టాహెడ్రల్. ఎంత, ΔSP = 1.3 δ0. అమ్మ ఒకసారి మళ్ళీ చెప్తున్నాను వినండి. మనం ఇక్కడ రెండు కేసెస్ చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ని దూరంగా తీసుకెళ్తే ఇది ఏర్పడుతుంది. అలా కాకుండా జెడ్ యాక్సిస్ మీద ఉన్న లైగాండ్స్ని పూర్తిగా రిమూవ్ చేసేస్తే స్క్వేర్ ప్లానర్లో స్ప్లిట్టింగ్ చూస్తాం.
ఇది ఆక్టాహెడ్రల్ స్ప్లిటింగ్ కన్నా చాలా ఎక్కువ ఎనర్జీని కలిగి ఉంటుంది. సిఎఫ్ఎస్సి వాల్యూ చాలా ఎక్కువ స్క్వేర్ ప్లానర్కి కంపేర్ టు ఆక్టాహెడ్రల్. ఇప్పుడు చూడండి ఎనర్జీ ఆఫ్ ఆర్బిటాల్స్ చూద్దామా ఒకసారి. ఎనర్జీ ఇక్కడ రాసాను చూడండి ఒకసారి. ఎనర్జీ ఇప్పుడు ఈ ఆర్బిటాల్కి dx² - y² ఎక్కువ ఎనర్జీ ఉంటుంది కంపేర్ టు dxy. dxyకి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు txz అండ్ dyz. అలాగే dz²కి ఈ రెండింటికి ఎక్కువ ఉంటుంది కంపేర్ టు dz². అంటే పైనుంచి కిందకు వచ్చేటప్పటికి ఎనర్జీ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. ఇది స్క్వేర్ ప్లానర్లో క్రిస్టల్ ఫీల్డ్ స్ప్లిటింగ్. ఓకే, థ్యాంక్ యూ.